ఆళ్లగడ్డలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. భూమా కిషోర్ అసత్యాలు మాట్లాడటం మానుకో. వర్షాల కోసం మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు. అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆట మహాసభలు. నంద్యాల రైతునగర్లో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి ఫరూక్ గారు. పొద్దున్నే వీధంతా గలీజ్ చేస్తున్నారు. ఇంకోసారి టపాకాయలు పెట్టారనుకో మళ్ళీ స్వచ్ఛాంధ్రాలు మళ్ళీ గలీజ్ చేస్తున్నారు. ఇంకా వెల్ఫేర్ నేను మీరేనా రా ముందుకు రా. ఆయనకి ఆధార్ పొలం ఉంది మా కులం నరసింహ దారి లేక 8 సంవత్సరాలు నేను ఒకసారి నోట్ చేసుకొని సోమవారం తీసుకురా. నేను ఎంఆర్ఓతో మాట్లాడతాను. సోమవారం ఇంటికాడికి రండి. ఆయన ఆధార్ కార్డు పెట్టించండి. నువ్వు నాకేకూడదు, నేను వేస్తాను. అవునా? టైంకి పెన్షన్ ఇస్తున్నారు కదా, అర్జున్. ఓకేనా? వెళ్ళొస్తాను. పెన్షన్ ఈ సంవత్సరం కొత్త వదులుతారు కన్నా తప్పకుండా పెన్షన్ వస్తుంది. నువ్వు చదువుకున్నావా? తీసుకున్నావా? వద్దులేరా. నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు, తప్పకుండా నీకు పెన్షన్ వస్తుంది. నీకు ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా నా ఇంటికాడికి రా, నేను చేపిస్తాను. కన్నా తీసుకురండి ఏదైనా అవసరం ఉంటే. ఏం కాదు, బాగా చదివించే పిల్లల్ని. ఏ పిల్లలు స్కూల్కి వస్తున్నారు? తల్లి కొందరు డబ్బులు పడినా ఎందుకు? మరి అది కదా నువ్వు చెప్పాలా. నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు చూపించు, నేను పెట్టిస్తాను నీకు. ఆ తల్లి కొందరు డబ్బులు కూడా వస్తాయి. సరేనా? పిల్లల్ని చదివించు బాగా. అది తీసుకున్నా. అంతొకటేనా? మీకా? పెన్షన్కా?
ఏం ఆపరేషన్ చూపించుకుంటున్నారా? ఎక్కడ చేస్తారంటే మీరు చూపించుకోండి, ఎంత ఖర్చు అవుతుందో పెట్టుకోండి, దానికి తగినట్టుగానే ప్రభుత్వం మీకు డబ్బులు వెనక్కిస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వస్తుంది. వచ్చావు కదా నువ్వు, రాలేదా మీటింగ్? జాబ్ మేళస్ ప్రతి నెల జాబ్ మేళ వెళ్ళారా మీరు? ఏమైంది? మీరు కొంచెం బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి. ఇక్కడ అన్ని ఉద్యోగాలు మనకి ఇక్కడ ఏమి లేవు కదా. సో బయటికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు బెంగళూరు, చెన్నై అట్లా పెట్టినప్పుడు మీరు వెళ్ళండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ నేను రికమెండ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా చేస్తాము? ఈసారి రండి, నేను వచ్చి కలవండి, నేను మాట్లాడతాను. సరేనా? వస్తానమ్మా. మరి పెన్షన్లు పంచడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరం కూడా ఈరోజు తెల్లవారుజామునే 6:30కే యాప్ ఓపెన్ అవుతుంది అనగానే అధికారులు మేము అందరం కూడా ఈరోజు పెన్షన్లు పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వాలంటే 5వ తారీఖు 6వ తారీఖు అదేవిధంగా అధికారులకి అకౌంట్లో వాళ్ళ శాలరీ పడకుండా పెన్షన్లు టైంకి రాకుండా ఎంతోమంది ఇబ్బంది పడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో టైంకి ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందు కానీ 2 రోజులు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందే తప్ప ఒక్క రోజు కూడా ఒక గంట కూడా లేట్ కాకుండా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం అనేది, జీతాలు టైంకి వేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము, టైంకి ఇవ్వడము, అదేవిధంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునేటట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరం కూడా మేమే స్వయంగా వచ్చి పెన్షన్లు పంచడం అనేది కూడా దేశంలో ఎక్కడ కూడా ప్రజలు చూసిండరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సీరియస్ గా తీసుకున్నారు అంటే పెన్షన్లు మేము పెంచుతాము అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు, ఇది చేయలేరు అని చెప్పి గతంలో చాలా మంది మాట ఇచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అది సాధ్యం అవ్వగలుగుతుంది తలుచుకుంటే అని చెప్పి సాధించుకొని ఈరోజు మేము నిరూపించి ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ కూడా నోరిప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ నోరు ఆగదు వాళ్ళకు కూడా, ఎందుకంటే కడుపు కాలుతుంది వాళ్ళకి. మేము చేయలేని పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా కడుపు కాలుతుంది. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పనులు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అది గ్రహించి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ నోరు బారేసుకొని మాట్లాడి వ్యాఖ్యలు చేసేయడం కూడా కరెక్ట్ కాదు. పొరపాటున యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడకూడదంట. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటుగా యాక్సిడెంట్లు చేయడము, పొరపాటున చంపడాలు, పొరపాటున తప్పుడు కేసులు పెట్టడాలు చూసి అలవాటు అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా చేసిన ప్రతి ఒక్క తప్పుకి అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. దయచేసి ఈరోజు అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈరోజు మోదీ గారే వచ్చి దాన్ని ఓపెన్ చేయడం అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గర్వపడాల్సిన విషయం. చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావడమే కాకుండా పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా కూడా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, నోరు పడేసుకునే వాళ్ళు పడేసుకుంటారు. కానీ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులు చేసే ఈ కష్టము గుర్తుపెట్టుకోవాలా, చేసే అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏమి ఇబ్బంది లేదు కదా. ఈ 2 సంవత్సరాలు మేము చేసిన పనులన్నీ ఉన్నాయి చూడండి. వస్తాను టైం తీసుకున్నాను కదా. ఏమి ఇబ్బంది లేదు కదా. వెళ్ళొస్తున్నావా? సరే బాగున్నావా? బాబు బాగున్నాడు. 4,000 పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా.
అర్జున్ ఆ బండి దగ్గర నువ్వు పోయి బండి దగ్గర వస్తానమ్మా కదా ఏమి ఇబ్బంది లేదు కదా వెళ్ళొస్తాను అది ఏం పైప్ లైన్ కూర్చున్నారు దాన్ని ఏం చేయాలి కనెక్షన్ వాటర్ కనెక్షన్ మనది ఫిల్టర్ నీళ్ళు ట్యాంకులు తయారైతే కానీ అవి అప్పుడు బేస్ పెట్టారు అవి వేసారు ఇక్కడ 12,000 సంతకాలు రండి రండి ఏమబ్బా కాలు ఏది ఇద్దరిలో ఎవరికి ఒకరికి పెన్షన్ వస్తుంది నీకు 500 వస్తుంది వెళ్ళొస్తానమ్మా వస్తానా అది తీసుకొని ఫస్ట్ ఓకే రాక నువ్వు రాక మేడం వెళ్ళొస్తానా ఇబ్బంది లేదు గ్యాస్ దాకా పడతా ఏది గ్యాస్ లెక్క పడలేదా ఎప్పటి నుంచి పడలే పడలేదా ఇప్పుడు పడతాయిలే రిలీజ్ అవుతుంది ఇప్పుడు డబ్బులు రిలీజ్ అవుతుంది వస్తుంది ఓకేనా డబ్బు మీరు అటెండెన్స్ అక్కడ వెళ్ళొస్తాను పెద్దనా బాగున్నారా పెన్షన్ టైం ఇస్తున్నారా పెంచినారా ఏం ఇబ్బంది లేదు కదా వెళ్ళొస్తాను ఇంకా అది అహోబిలం మీకు అనుకున్నారా లైట్ పెట్టిన ఫోటోలు తీసుకున్నాను సరే బిల్లు అంతా కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా పెట్టండి ఏం చేయకండి లేదా పెన్షన్ ఆయనకి వస్తుందా పెన్షన్ ఏమో పెన్షన్ అది రాలేదా పరిచయం లేదు బీరా బాగా పరిచయమా ఇప్పుడు హైదరాబాద్లో జాయిన్ ఎప్పుడు నాకు ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్ హైదరాబాద్ కూర్చున్నాడు హైదరాబాద్ ఊరికి ఎందుకున్నాడు ఏదైతే చూసుకుంటా ప్రయత్నం చేస్తాను ఇక్కడికి రమ్మని చెప్పు నేను కలవమని చెప్పు రమ్మని చెప్పు నువ్వు నేను ఏదో గౌరవనీయుల ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చేసి అందరికీ నా నమస్కారాలండి. నిన్న ప్రముఖ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఆళ్లగడ్డలో ఏం అభివృద్ధి చేశారు, అలాగే రాష్ట్రం లెవెల్లో మీరు 2 ఏళ్ల పాలన ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఒక వీడియో అనేది ఒకటి రిలీజ్ చేశారు. ఆయన ఆళ్లగడ్డకు వచ్చినప్పుడల్లా ఒక సెన్సేషన్ న్యూస్లు అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేస్తూ ఉంటాడు. దానికి కూడా మేము ఆయన క్లారిటీ ఇవ్వాలనుకుని ఈ సమావేశం కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ 2 ఏళ్ల పాలనలో మీ తరపున అంటే మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం అందరికీ
గత 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు, ఒక వైసీపీ నాయకులు తప్ప. మీరు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా అనేది. అమరావతి కానీ, ప్రతి నెల పింఛన్లు కానీ, ఉద్యోగాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది, ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. అదే మీరు భోగాపురం గురించి ఏదో నానా మాటలు చెప్పారు. అవన్నీ మీరు కల్పించుకొని మీకేం పని పాట లేనట్టు కూడా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ వదిలేయండి. రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు ఏం చేసి మేము ఏం చేశాము, మీరు ఏం చేయలేదని చెప్పేసి మీకు బాధ ఉండొచ్చు మేము చేస్తున్నామని. కాబట్టి మీరు దాని గురించి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఎక్కడ కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు అమరావతి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజల గురించి మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆలగడ్డ గురించి కూడా మాట్లాడారు మీరు. ఊరికే 2 ఏళ్ల ప్రభుత్వం గురించి తిరుగుతున్నారు, వీధులు బట్టి తిరుగుతున్నారు, ఏం చేయలేదని చెప్పేసి ఒక మాట కూడా చెప్పారు. అదే నా రామలక్ష్మణ కొట్టాలనే మీరు నా పేరు కూడా తీశారు, రామలక్ష్మణ కొట్టాల అని చెప్పేసి. కాబట్టి అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఆ వార్డు కౌన్సిలర్ కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. గత 30 ఏళ్ళ నుంచి రామలక్ష్మణ కొట్టాల కానీ మంగళ కానీ ఒకటే వార్డు అది. గత 30 ఏళ్ళ నుంచి మంగళ కాలనీ ఉంది. ఇన్ని రోజులు కూడా వైసీపీ గవర్నమెంట్లు ఉన్నారు, గంగులోళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా ఆ వీధికి సంబంధించి కానీ రోడ్లు కానీ ఏవి కూడా చేయలేదు. గత వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాన్నగారు వచ్చేసి తిరిగి నేను వెనకమ్మడే వేపిస్తా అని చెప్పి రోడ్లు శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిపోయారు. అక్కడ నేను గెలిచాను కాబట్టి నా మాట నేను వేపిస్తే నాకు ఇక్కడ ఇదేతుందో అని చెప్పేసి అక్కడ రోడ్లు కూడా వేయలేదు. 5 ఏళ్ళు ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా, మీరు కూడా లాస్ట్లో ఉన్నారు కదా, అప్పుడు చెప్పచ్చు కదా నాన్నగారికి రోడ్లు వేయలేదు, ఇట్లా మంగళకాలంలో మరీ దారుణం ఉన్నాయి రోడ్లు అని. వర్షం పడితే నడిచే పరిస్థితి కూడా లేదు. కావాలంటే మీకు పాత ఫోటోలు కూడా పెడతాం. ఇప్పుడు చూడుకోండి మంగళకాలంలో ఎట్లా ఉందో. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి లేని రోడ్లు ఇప్పుడు చూడుకోండి ఎట్లా ఉన్నాయి. రోడ్లు వేసినాం మేము. అది కూడా ఆలోచించాలి మీరు. అభివృద్ధి జరగాలి అంటే ఒకసారి పోయి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సరే రామలక్ష్మణ డ్రైనేజ్ బాగాలేదంటున్నారు, బాగానే ఉంది. దాని గురించి ఎప్పుడు మాట్లాడారు? నేను కౌన్సిలర్ అయినా నుంచి 5 ఏళ్లలో ప్రతి ఒక్క మీటింగ్ చూసుకోండి. ఏదైనా 5 ఏళ్ళ ఎన్ని మీటింగ్ జరిగినాయో అన్ని మీటింగ్లలో మీరు వీడియోలు ఉంటే చూసుకోండి కావాలంటే. ప్రతి ఒక్క మీటింగ్లో నేను డ్రైనేజ్ గురించి మాట్లాడానా లేదా? అప్పుడు 5 ఏళ్ళు మీరు ఏం చేస్తున్నారు చేయకుండా? తప్పే పడుతుంది. మీ గవర్నమెంట్దే కదా, మీ వైసీపీ వాళ్ళే. అప్పుడు గవర్నమెంట్ ఉంది, మీ వైసీపీ వాళ్ళే కదా. అప్పుడే మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు లేనిది ఇప్పుడు మీ 2 ఏళ్ళు అయింది వచ్చి 2 ఏళ్ళు ఉన్నారు. ఈ 2 ఏళ్ళనే మేము రోడ్లు వేసినాం. ఆల్రెడీ ఇంకోటి ఆక్యుపై చేసిన రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా వేస్తాము అతి త్వరలో. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది కూడా. అది 6 రోడ్లు ఉంటే 3 రోడ్లు ఆక్యుపై చేసినారు ఆల్రెడీ రామలక్ష్మణ కొట్టాలలో. ఆ ఒక్క రోడ్డు ఆక్యుపై అయిందంటే మేము కొంచెం ఇది చేయించి క్లీన్ చేయించి ఇప్పుడు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అది కూడా వేస్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. అతి త్వరలో ఒక 10-15 రోజులు కూడా మొదలు పెడతారు రోడ్డు కూడా. డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మీకు తెలుసు ఎంత ఘోరంగా ఉండేది. వేసింది కూడా మీ వాళ్ళే రోడ్లు వేసారు, మీ వాళ్ళే డ్రైనేజ్ చేశారు. అది కూడా పేర్లు చెప్పి మీకు బిల్లులు కూడా స్టాప్ చేయమని చెప్పాను నేను కౌన్సిల్ మీటింగ్లో. అది కూడా లేదు. మీకు ఆల్రెడీ బిల్లులు కూడా శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను స్టాప్ చేయమని చెప్పిన తర్వాత కూడా అప్పటికి తప్పేవడిది, కాలువలు వేయడం తప్పేవడిది, మీది తప్పు చేసింది మీరు. డ్రైనేజ్ చేస్తే గబ్బులు లేపింది రామలక్ష్మణ కొట్టాలో మీరు. డ్రైనేజ్ లేని చోట కూడా ఇప్పుడు చాలా బాగుంది రామలక్ష్మణ కొట్టాల. డ్రైనేజ్ చేసి నాశనం చేసి పెట్టింది మీరు. ఇప్పుడు అదే డ్రైనేజ్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఎలా పోతాయి నీళ్లు, వాటర్ ఎట్లా అవుతాయని మొన్న వచ్చి మా మేడం గారు వచ్చి మొత్తం తిరిగి దానికి సంబంధించిన 50 లక్షలు ఖర్చు చేయాలని ఫస్ట్ విడతలకు 25 లక్షలు శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేస్తాను వెనకమ్మడి ఏమన్నా అదే తూమంత్రం మాదిరి ఏమన్నా మాయాజాలమా? కాదు కదా. ఇప్పుడు శాంక్షన్ చేశారు, పనులు మొదలు పెడతారు. టెండర్ పిలిచాలా, పనులు మొదలు పెట్టాలా. అంతేగాని ఏం చేసినారంటే అవన్నీ ఉత్త అబద్ధాలండి. మీరు వచ్చి ఒకసారి కావాలంటే మంగళ కాలనీ కానీ రామలక్ష్మణ చూపిమంటే చూపిస్తాను నేను కూడా. ఒకసారి వచ్చి చూడండి, ఎడిట్ చేయండి. అభివృద్ధి జరగలేదు అని మాట మాత్రం ఎప్పుడు చెప్పాకండి. ఇదే మీకు చెప్తున్నాం చూడండి. మీరు ఏదంటే వాస్తవాలు చెప్పి మాట్లాడండి.
కొంచెం బ్యాక్ రండి, కొంచెం బ్యాక్ అందరు కొంచెం బ్యాక్ రండి. ఓకేనా? అందరూ మేడం ఇటే చూడండి. తీసుకోవాలి. రమ్మా డాక్టర్ వెళ్ళదు, జాగ్రత్త వెనుక చూసుకోవాలి. మేడం
చూడు ఆనందితాహాదిరువేణ దివ్యమంగళాది నీరాజనాపదయే హర హర మహాదేవ ఓం ముహూర్తకాలేన స్యాయాం ఫలాభవనాం సంవత్సరే దక్షిణాయనాయాం దేవతాభ్యో నమః స్యాయాం శుభతిథో ముహూర్తకాలేన సహ నూతనాయాం మిండలవాటాయాం ఝాపా సంస్థాయాం ప్రారంభోత్సవాయ స్యాయాం దేవతా అనుగ్రహేణ ప్రసాద సిద్ధిరస్తు ఓం వనస్పతిన్నే నానాగంధా సంయుక్తానాం ఆగ్రేయ సర్వదేవానాం దృపాయాం ప్రతిభతాం ధూపమాగ్రమయామి ధూపం సమర్పయామి ఓం దక్షం యోరావనిం మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతిః దైవీః సతిరస్యః ఊర్ధ్వం జిగాయద్భేషం ఛన్నోऽस्तुं జపదేః శం చతుష్పదే ఓం శాంతి శాంతి ఓం శాంతి 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 ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ సభూవం విశతోస్తః చశాంగుళం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ పవ్యహనాదిన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమాః అతో జాయాంగచ్చ పురుషः పశుస్తామ్రాహతు శాసనాశని అభి తస్మాదిరాళ జాయత విరాజో ఆయుర్వేదః జం గ్రీష్మేద్ధः శరదే సప్తాశంహమైంద్రియవాసాగమనిశ్రేత్వ పూర్వాసపురంచః గణపతి ఓం ధ్రువం ధేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చిస్తరాష్టం ధారయతాం చూడనా భూతకాయస్యాయాం దేవతానుగ్రహేణ ఆళ్లగడ్డలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. భూమా కిషోర్ అసత్యాలు మాట్లాడటం మానుకో. వర్షాల కోసం మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు. అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆట మహాసభలు. నంద్యాల రైతునగర్లో ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి ఫరూక్ గారు.